బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి అడుగుపెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందున సక్సెస్ అయిన వాళ్ళైతే ఇంకా తక్కువ మంది. కానీ బాలీవుడ్ కంటే కూడా టాలీవుడ్లోనే ఎక్కువ గుర్తింపు సాధించుకున్న వాళ్ళు కూడా అరుదుగా ఉంటారు. అటువంటి వాళ్ళల్లో పొడుకు కాలసుందరి టాబూ కూడా ఒకరు. మరి టాబూ ఫిల్మ్ కెరీర్ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్లో పుట్టి బాంబేలో స్థిరపడిన సినిమా నటి ఫరాహ్ చెల్లెలు మరియు నటి దివ్యభారతి యొక్క స్నేహితురాలు. దివ్యభారతి ద్వారా దర్శకుడు రాఘవేంద్రరావుకు పరిచయం అయి ఆ తర్వాత కూలీ నంబర్ 1 చిత్రంతో తెలుగు తెరపై తెరంగేట్రం చేసింది. అసలు పేరు తబస్సుమ్ హష్మి. 1971 నవంబర్ 4న హైదరాబాద్లో జన్మించారు. తండ్రి జమాల్ హష్మి, తల్లి రిజ్వానా. ఆమె ఒక స్కూల్ టీచర్. బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. టీచర్ అయినటువంటి అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే పెరిగింది టాబూ. హైదరాబాద్లోని సెయింట్ ఆన్స్ హై స్కూల్లో చదువుకున్నారు. ప్రముఖ నటులు షబానా ఆజ్మీ, బాబా ఆజ్మీలకి టాబూ స్వయాన మేనకోడలు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని 1983లో హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్ళింది. నిన్నటి తరానికి చెందిన ప్రముఖ కథానాయిక ఫరానాస్ కూడా టాబూకి బంధువు అవుతారు. 1980లోనే కెమెరా ముందుకెళ్ళింది. బజార్ అనే చిత్రంలో బాలనటిగా ఒక చిన్న పాత్ర పోషించారు టాబూ. ఆ తర్వాత 5 ఏళ్లకు హమ్నే జవాన్లో దేవానంద్కి కూతురుగా నటించింది. 14 ఏళ్ల వయసులో చేసిన ఆ పాత్ర ద్వారా టాబూ బాలీవుడ్ వర్గాల్ని ఆకట్టుకుంది. మోనీ కపూర్ తన సంస్థలో నిర్మించనున్న రూప్ కీ రాణి, చోరోంకో రాజా, ప్రేమ్ చిత్రాల కోసం టాబూని కథానాయికగా ఎంపిక చేసుకున్నాడు. ప్రేమ్లో సంజయ్ కపూర్ సరసన నటించింది టాబూ. అయితే ఆ చిత్రం పూర్తి కావడానికి సుమారు 8 ఏళ్లు పట్టింది. సుదీర్ఘకాలం తర్వాత విడుదలైన ఆ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది. దీంతో టాబూకి ఏ మాత్రం కలిసి రాలేదు. కూలీ నంబర్ 1 చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమైంది. 1987లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం చక్కటి ఆదరణ పొందింది. దగ్గుపాటి వెంకటేష్ సరసన నటించిన టాబూ గురించి తెలుగు ప్రేక్షకులంతా ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అంతలోనే హిందీ చిత్రాలతో మరింత బిజీ అయిపోయింది. విజయపథ్లో అజయ్ దేవ్గన్ సరసన నటించి తొలి విజయాన్ని అందుకుంది. ఇక ఆ చిత్రం తర్వాత మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. సాజన్ చలే ససురాల్, జీత్ చిత్రాలు ఆమెను స్టార్ కథానాయకిని చేశాయి. 90వ దశకమంతా బాగా కలిసొచ్చింది. అటు గ్లామర్తో పాటు ఇటు నటనకు ప్రాధాన్యం ఉన్న కథల్లో నటించింది. హిందీలో చేసిన మ్యాచెస్ చిత్రం టాబూకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. పంజాబీ మహిళ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఆ వెంటనే ప్రియదర్శన్ దర్శకత్వంలో కాలాపానీ చేసింది. అది కూడా గుర్తింపు తీసుకురావడంతో పాటు తమిళంలో అవకాశాలు తెచ్చిపెట్టింది. కథానాయికగా టాబూ తెలుగులో చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్పాలి. చేసింది తక్కువ సినిమాలే అయినా టాబూ అనగానే తెలుగు ప్రేక్షకులు మా కథానాయకే అంటూ ఉంటారు. కూలీ నంబర్ 1 తర్వాత చాలా రోజులకి నిన్నే పెళ్లాడతాలో నటించింది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు టాబూ కెమిస్ట్రీ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, ఆవిడ మా ఆవిడే, అందరివాడు, పాండురంగడు, ఇది సంగతి తదితర చిత్రాల్లో నటించి అలరించింది. ఆమె తమిళంలో నటించిన కాదల్ దేశం తెలుగులో ప్రేమదేశంగా విడుదలై ఘన విజయం అందుకుంది. ఆ రోజుల్లో ఈ సినిమాకి ఎంత పాపులారిటీ ఉందంటే టాబూకు కూడా విపరీతమైన క్రేజ్ యూత్లో పెరిగిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ 3 ఇండస్ట్రీలోనూ టాబూ అంటే ఒక స్పెషల్ ఇమేజ్ని ఆమె క్రియేట్ చేసుకుంది. ప్రేమదేశం సినిమా ఆమెకు ఎంతగానే హైప్ని తీసుకొచ్చి యూత్లో మంచి ఫాలోయింగ్ పెంచింది అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత నుంచి ఆచితూచి కథల్ని సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది టాబూ. మనసుకు నచ్చిన పాత్రలోనే నటిస్తుంది. దర్శకుడు, నిర్మాత తదితర విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని నటిస్తుంది. అందుకే ఆమె ప్రయాణం కాస్త నిదానంగా సాగినట్టే అనిపిస్తుంది. బార్డర్, విరాసత్, బీవీ నంబర్ 1, హమ్ సాత్ సాత్ హై, హేరా ఫేరీ, అస్తిత్, చాందినీ బార్, మక్బూల్, చీనీకం తదితర చిత్రాలతో ఆమె ప్రయాణం బిజీగా సాగింది. తమిళంలోనూ కాదల్ దేశం, కందుకొండనై ఇలాంటి సినిమాలు చేసింది. మలయాళంలో స్నేహితియే, ఉరిమి లాంటి చిత్రాల్లో నటించింది. బెంగాలీ, మరాఠీ చిత్రాల్లోనూ నటించిన తన అభివృద్ధిని చాటింది. ఇక అలాగే మీరా నాయర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంగ్ల చిత్రం ద నేమ్ స్నేక్లో టాబూ కీలక పాత్ర పోషించింది. 2012లో విడుదలైన లైఫ్ ఆఫ్ పైలోనూ కీలక పాత్ర పోషించి అలరించింది. టాబూ హిందీలో చేసిన చీనీకం కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ చూరగొంది. ఆ చిత్రాన్ని అమెరికా, ఇంగ్లాండ్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
భారత ప్రభుత్వం టబుకి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించింది. పలు అంతర్జాతీయ పురస్కారాలు సైతం ఆమెను అభిరించాయి. ఇక టబు ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమె పెళ్లిలో పడిందని పలుమార్లు మీడియాలో ప్రచారం సాగింది. అక్కినేని నాగార్జునతో సన్నిహితంగా మెలుగుతోందని, బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలాతోనూ సంబంధం ఉందని అంటుంటారు. అయితే టబు మాత్రం నా బాయ్ ఫ్రెండ్స్ అంటూ చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తూ ఉంటాయి. ఎంతమంది అయినా ఉండొచ్చు, రావచ్చు, పోవచ్చు అని చాలా టేక్ ఇట్ ఈజీగా మాట్లాడతారు టబు. ఒక పత్రిక ముఖాముఖిలో తన అభిరుచుల్ని తెలియజేశారు. ఖాళీ సమయాల్లో సంగీతం వింటూ ఉంటారు, సినిమాలు చూస్తారు, చిన్న చిన్న పద్యాలు రాయటం ఒక హాబీ అట. ఎంతైనా టీచర్ కదా. ఇష్టమైన కథానాయకులంటే అమితాబ్ బచ్చన్, దేవానంద్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, కమల్ హాసన్, రజనీకాంత్ పేర్లు చెబుతారు. ఇష్టమైన కథానాయకుల గురించి చెప్పాల్సి వస్తే శ్రీదేవి తనకు ఆరాధ్యం. ఇక రేఖ, నర్గస్ నటనని కూడా అమితంగా ఇష్టపడతారు. తనకి రోల్ మోడల్ అంటే షబానా ఆజ్మీ. నచ్చిన రంగులు నలుపు, తెలుపు. తను ధరించే దుస్తులు ఎక్కువగా ఆ రంగుల్లోనే ఉంటాయి. ఇష్టమైన ప్రదేశాలంటే బాంబే, న్యూజిలాండ్. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ సంగీతం అంటే చాలా ఇష్టమట. సీ ఫుడ్స్తో పాటు భారతీయ వంటకాల్ని ఇష్టంగా తింటారు. గాయకుల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్ అంటే బాగా ఇష్టమని చెప్తారు. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తెలుగు భాషలు బాగా మాట్లాడతారు. ఎదుటివారిలో నచ్చేది అమాయకత్వం, కష్టపడే తత్వం, ప్రకృతిని ప్రేమించే గుణం. నచ్చనిది అంటే బద్ధకం, అపరిశుభ్రత, కఠినత్వం. నచ్చిన ఆటలు స్విమ్మింగ్ అండ్ క్రికెట్ అని తన అభిరుచుల్ని తెలియజేశారు టబు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.